సో నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులువెచ్చగా ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు. సో నిన్న ఒక సందర్భంలో దేవుడు చూపించాడు. ఒక చెట్టు మంచిదైతే ఆ ఫలాలు మంచిగా అవుతుంది, లేకపోతే ఆ ఫలం మంచిదైతే చెట్టు మంచిది అవుతుంది అని చెప్పాడు. లేకపోతే ఒక మంచివాడు తన మంచి ధననిధుల నుంచి గొప్ప సంగతులను చెప్తాడు, చెడ్డవాడు చెడుగా ఉంటాడు. కానీ ఇక్కడ సంఘంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇటు మంచిగా ఉండట్లేదు, చెడుగా ఉండట్లేదు. ఇటు ఒకవైపేమో తీయటి మాడి పండులాగా ఉంటున్నావు, ఇంకోవైపేమో పుల్లటి మాడి పండులాగా ఉంటావు. ఒకవైపు అన్యుడిలాగా ఉంటున్నావు, ఒకవైపేమో క్రైస్తవుల్లాగా ఉంటున్నావు. ఒకవైపు అవిశ్వాసంలో నడుస్తూనే విశ్వాసినని చెప్పుకుంటున్నాము, ఒకవైపు పరిశుద్ధుడం అంటూనేమే అపరిశుద్ధతలో నడుచుకుంటున్నాము. ఒకవైపు పవిత్రులం అని అంటూనే అపవిత్రతలో నడుచుకుంటున్నాము. ఒకవైపు దేవుడి పిల్లలు అంటూనే ఇంకోవైపు అపవాది క్రియలు చేస్తున్నాము. సో ఇలా నునువెచ్చని జీవితము వద్దు అంటున్నాడు దేవుడు. సో అది మంచిది కాదు, తగినది కాదు. సో అలా ఉండకండి. మిమ్మల్ని అందరినీ నేను పిలుచుకొని 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పిలుచుకొని మిమ్మల్ని అందరినీ ప్యూరిఫై చేస్తున్నాను, పరిశుద్ధపరుస్తున్నాను. మిమ్మల్ని అందరినీ నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మారుస్తున్నాను. కానీ మీరు ఇంకా మారట్లేదు అని దేవుడు సంఘాలకు, మందిరాలకు, విశ్వాసులకు అందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాడు. సో నునువెచ్చని జీవితం మన లోపల ఏదున్నా కూడా తీసివేది. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలండి. ముందట ఒకలాగా, వెనకాల ఒకలాగా. ముందటేమో బాగున్నామా అంటున్నాము, వెనకాల వాళ్ళను నశించిపోవాలని కోరుకుంటున్నాం. ముందటేమో మంచిగా మాట్లాడుతున్నాం, వెనకాలేమో చెడుగా మాట్లాడుతున్నాం. ఇలాంటి నునువెచ్చని జీవితం వద్దు. ముందటేమో సాఫ్ట్గా తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతున్నాం, వెనకాలేమో విరోధంగా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా తగినది కాదు. క్రైస్తవులు అంటే ఏంటిది? డిసిప్లిన్. ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక సిన్సియారిటీ ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాను. దట్స్ ఇట్. నువ్వు ఒకసారి నోటి నుంచి నో చెప్పావంటే దెర్ ఈజ్ నో ఆఫ్టర్ యువర్ నో. ఒకసారి నువ్వు ఎస్ చెప్పావంటే దెర్ ఈజ్ నో ఎస్ ఆఫ్టర్ యువర్ నో. సో అలా ఉండాలి. అవునంటే ఏదో, కారణంటే కాదు. ఇస్తా అంటే ఇవ్వాలి, ఇవ్వను అంటే ఇవ్వను, రానంటే రాను, వస్తానంటే వస్తాను. సో సగం ఇటు సగం అటు, చేస్తాను అంటే చేయాలి, చేయను అంటే చేయొద్దు. సో అలా ఎప్పుడైనా కూడా మాట అవునంటే అవును, కాదంటే కాను అన్నట్టుగా ఉండాలి. సో మనంతా డిసిప్లిన్ ఉండాలి. మన లైఫ్ ఎలా ఉండాలంటే చాలా డిసిప్లిన్ లైఫ్ ఉండాలి, సిన్సియర్ లైఫ్ ఉండాలి, చాలా చాలా ప్యాషనేట్గా, డెడికేటెడ్గా దేవుడి కోసము బ్రతుకుతున్నట్టుగా ఉండాలి. కానీ ఎలా పడితే అలా చిల్లరగా, ఎలా పడితే అలా వృధాగా మనము మాట్లాడొద్దు, వృధాగా మనము ఆ యొక్క ప్రవర్తన చేయొద్దు. సో ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు, సంఘాలతో చెప్తున్నాడు. సో చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. సో వీఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే విలువైన వాళ్ళము మనందరం ఈ లోకానికి. సో మనందరినీ పిలుచుకున్నాడు. అందరినీ పిలుచుకోలేదు. 800 కోట్ల మంది జనాభాలో కొంతమందినే పిలుచుకున్నారు. ఈ కొంతమంది కూడా ప్యూరిఫై కాకపోతే ఎలా? ఈ కొంతమంది కూడా పరలోక రాజ్య విస్తరణ కోసం పిలుచుకున్న వాళ్ళందరూ కూడా ఇంకా రక్షించబడకపోతే ఎలా? ఇంకా మారు మనసు పొందకపోతే ఎలా? మనందరము లోకానికి ఉప్పై ఉన్నాము. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? ఒకవేళ ఉప్పుకి ఆ టేస్ట్ లేకపోతే, ఉప్పు అనే గుణము లేకపోతే అది దేనివల్ల ఉపయోగపడుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటే కానీ మరి దేనికి పనికి రాదు. అయితే మనము కూడా ఉప్పు వలె, మన యొక్క సంభాషణ ఉప్పు వలె చల్లినట్టుగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన కూడా మనందరం కూడా ఒక విలువైన వాళ్ళం. వీఆర్ వర్తీ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఇంకా ఈ గొడవలు ఎందుకు, ఈ కోట్లాటలు ఎందుకు, ఈ 2 త్వరాల నాలికలు ఎందుకు, 2 త్వరాల మనస్తత్వం ఎందుకు, ఈ 2 రకాల ఆలోచనలు ఎందుకు? సో వద్దు. ఎప్పుడైతే మనము ఒకలాగానే ఉండాలండి, కంప్లీట్గా పరిశుద్ధులుగా మారాలి, కంప్లీట్గా నీతిలుగా మారాలి, కంప్లీట్గా పవిత్రులుగా మారాలి, కంప్లీట్గా మనము దేవుడి పిల్లల్లాగా మారాలి. సో ఇక ఒకవైపు లోకమునకు మనం ఉప్పై ఉన్నాము అంటే ఇంత విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు దేవుడు. సో ఇంకా అన్నిలాగా బ్రతుకుతే ఇలా, ఇంకా దేవుడి బిడ్డలాగా ఎప్పుడు మారుతాము? సో దేవుడి యొక్క గుణాలు మన లోపల ఉండాలి, దేవుడి యొక్క స్వభావం మన లోపల ఉండాలి, దేవుడి యొక్క లక్షణాలు మన లోపల ఉండాలి, దేవుడి యొక్క ఆత్మీయత మన లోపల ఉండాలి, దేవుడి యొక్క వాక్యము మన లోపల ఉండాలి, దేవుడి యొక్క నడిపింపు మన లోపల ఉండాలి. సో దేవుడిలాగా మనం మారాలి. సో మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాము. ఆ ఉప్పు గనక సాల్ట్ లేకపోతే, ఆ గుణము లేకపోతే, ఉప్పు అనే గుణము లేకపోతే అది దేనికి పని చేయదు. అది కింద తొక్కడానికే పనిచేస్తుంది, పారవేయడానికే పనిచేస్తుంది. అలాగే మనము కూడా ఈ క్రైస్తవ జీవితంలో నిజమైన క్రైస్తవులాగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.
యాకోబు 3:1 నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుమని. చూసారా అండి, బోధకులకు చాలా కఠినమైన తీర్పు ఉంటుంది. చాలా రిస్ట్రిక్టెడ్ లైఫ్ బోధకులకు. ఒకసారి వాక్యం బోధించిన తర్వాత పాటించకపోతే ఎక్కువ శిక్షలు వస్తాయి. బోధకులకు మనము మరి కఠినమైన తీర్పు పొందుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని చెప్తున్నాడు. ఎవరు? పౌలు యాకోబుకి చెప్తున్నాడు, ఒక భక్తుడు రాస్తున్నాడు. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకు చెప్తున్నాడు అంటే, చాలామంది నునువెచ్చగా చెప్పొద్దండి. వాక్యము కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. సో మందిరాలను నింపాలని, లేకపోతే దేవుడిచ్చిన వాక్యం కాకుండా మనుషులకు నచ్చిన వాక్యంగా నేను ఎక్కువ డబ్బు గురించి ప్రీచ్ చేస్తే నా చర్చ్ నిండిపోతుంది, లేకపోతే నేను ఎక్కువగా జోకులు వేస్తే నా చర్చ్ నిండిపోతుంది, లేకపోతే నేను ఎక్కువగా మనుషులకు మెచ్చినట్టుగా మాట్లాడితే నా చర్చ్ నిండిపోతుంది. అలా కాకుండా వాక్యాన్ని బోధించే వాళ్ళు సూటిగా స్పష్టంగా బోధించాలి. కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా. చూసారండి, సేవ అనేది అంత ఈజీ కాదండి. వాక్య పరిచర్య అంత ఈజీ కాదండి. వాళ్ళకు ఇప్పుడు వాక్య పరిచర్య చేసే వాళ్ళకు ప్రతిదానికి కూడా పాయింట్ టు పాయింట్ దేవుడు అడుగుతాడు. కఠిన తీర్పు ఉంటుంది, కఠిన శిక్ష ఉంటుంది. అందుకే సేవ అనేది ఎప్పుడైనా కూడా, ఎవరికైనా కూడా దేవుడు అదే చెప్తున్నాడు, పంచేంద్రియాలు దగ్గర పెట్టుకోవాలి. పంచేంద్రియాలు అంటే ఏంటిది? కనులు, చెవులు, నోరు, కాళ్ళు, చేతులు. ఈ యొక్క 5 మనము దగ్గర పెట్టుకొని మనం పనిచేయాలి. ఎప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఎప్పుడైనా దేవుడి సేవ అంటే ఎలా ఉండాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఎందుకంటే కఠిన తీర్పు ఉంటుంది. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాటకు దేవుడు లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. మాట్లాడే ప్రతి మాటకు, బోధించే ప్రతి బోధనకు లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. సో చాలామంది ఏమవుతుంది, ఇంప్రెస్ చేయాలని, జనాలను ఇంప్రెస్ చేయాలని అలాంటి బోధనలకు దేవుడు ఇష్టపడడు. సో కాబట్టి కఠినమైన తీర్పు పొందుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. సో ఎక్కువగా ఉంటుందండి. అందుకే బోధకుళ్ళు కూడా లూక్వామ్గా ఉండొద్దు, నునువెచ్చని జీవితంలాగా ఉండొద్దు. బోధనలో కూడా నునువెచ్చగా ఉండొద్దు. అనేక విషయంలో మన అందరము తప్పిపోవచ్చున్నాము. చూసారా, అనేక విషయంలో అందరూ తప్పిపోవచ్చున్నారు. ఈవెన్ దైవజనులమైన మేము తప్పిపోవచ్చున్నాము, విశ్వాసులు తప్పిపోవచ్చున్నారు, అందరూ తప్పిపోవచ్చున్నాము. అనేక విషయములలో మనందరం తప్పుచున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి వల్ల వాడవను. సో మాట ఎప్పుడైనా 2 నాలుకలు ఉండొద్దండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 2 నాలుకలు ఉండొద్దు. అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు తిడుతున్నావు, వాడు తప్పు పని చేశాడు, తిడుతున్నావు అంటే ముఖం మీదనే తిట్టేసాయి. ముందటేమో పొగుడుతున్నావు, వెనకాలేమో తిడుతున్నావు. ఇది 2 నాలుకల పని ఉన్న వాళ్ళను దేవుడు ఆశీర్వదించలేడు. ద్విమనస్కులను ఆశీర్వదించలేడు. ముందట ఒకలాగా, వెనకాల ఒకలాగా, లోపల ఒకలాగా, బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా. సో ఇలా నునువెచ్చని జీవితాలు వద్దు అంటున్నాడు. చాలామందిని చూస్తాం మనము, మన జీవితంలో కూడా అనేక మంది ఉన్నారు. ముందటేమో చాలా సాఫ్ట్గా మాట్లాడతారు, చాలా మెత్తగా మాట్లాడతారు, మన కన్సర్న్ని చూపిస్తారు, మన మీద ప్రేమ, జాలి, కరుణ, కృప, దయ, వాత్సల్యం అన్నీ చూపిస్తారు. కానీ మన వెనకాలేమో ద్వేషము చూపిస్తారు. మన వెనకాల మన గురించి చెడుగా మాట్లాడతారు, మన గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. సో ఇలాంటి నునువెచ్చని జీవితం వద్దు అంటాడు దేవుడు. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అటివాడు లోపం లేనివాడు. చూసారా అండి, నోటి మాట చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏది పడితే అది మాట్లాడతాము. ఒక నోటి మాట దేవుడితో అగ్రిమెంట్ చేసినట్టు తెలుసా అండి. ఒక్కొక్క మాట మనం దేవుడితో అగ్రిమెంట్ చేసినట్టు. అందుకే మనం ఎలా పడితే అలా మాట్లాడద్దు, ఏది పడితే అది మాట్లాడద్దు. అందుకే నేను తొందరపడి కూడా ఎవరితోటి ఏది కమిట్మెంట్ ఇవ్వను. ఒకసారి కమిట్మెంట్ ఇచ్చామంటే దేవుడితో అగ్రిమెంట్ చేసినట్టే. కాబట్టి నోటి మాట, ఎవడైనా మాట యందు తప్పని ఎడల అటివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గల వాడగును. సో సర్వ శరీరాన్ని స్వాధీనించుకున్న శక్తి గల వాడను. అందుకే ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, పంచేంద్రియాలు అంటారు కదా, మన మనస్సు, ఆలోచన, మన కనులు, మన చెవులు, మన నోరు, మన కాళ్ళు, మన చేతులు, ఇవన్నీ కూడా మనందరము స్వాధీనంలో పెట్టుకోవాలి. మన స్వాధీనంలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మన నోరు మనం కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు మన సర్వ శరీరం మీద శక్తి గల వాళ్ళం అవుతాము. సో చాలామంది నోరుని ఎలా పడితే అలా వాడతారండి. అంత ఉండదు. ఎందుకంటే భూమి మీద సింహం ఉంది, ఏనుగు ఉంది, అండ్ సకల జీవరాశులు ఉన్నాయి, సకల జలరాశులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. కానీ దేనికి కూడా మాట్లాడే శక్తి దేవుడు ఇవ్వలేదు. అవన్నీ అరుస్తాయి అంతే, మాట్లాడవు.
కానీ మనకు మాట్లాడే శక్తి దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఒక మనిషి మాత్రమే ఇన్ని భాషలు మాట్లాడగలుగుతాడు, ఇన్ని రకాల పాటలు పాడగలుగుతాడు, ఇన్ని రకాల ముచ్చట్లు చెప్పగలుగుతాడు. సో అలాంటి నోరు, మన ఆశీర్వదించే నోరు శపించకూడదు. బైబిల్ చదివే నోరు బూతులు మాట్లాడకూడదు. సో గట్టి గట్టిగా అరవకూడదు. ఓకే, తప్పు చేస్తే ఇంట్లో పిల్లల్ని అరవచ్చు, వాళ్ళ మీద దండించవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ గొడవలు, కొంతమంది అదే పనిగా గొడవలు పెట్టుకోవడం, కొట్లాటలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా తగినే కాదండి. ఈ నునువెచ్చని జీవితం, ముందటేమో బాగున్నావా అని అడుగుతాడు, వెనకాలేమో గోతులు తవ్వడం. సో ఇవన్నీ కూడా నునువెచ్చని జీవితాలు. ఇలా ఉండకండి అని అంటున్నాడు దేవుడు. ఇలా ఉండకండి. నువ్వు నా దగ్గరికి మందిరానికి వస్తున్నావు, సో సండే రోజు నువ్వు ఎలా భక్తురాలుగా ఉంటున్నావో మండే నుంచి సాటర్డే వరకు అలాగే భక్తుడిగా ఉండు అని అంటున్నాడు దేవుడు. సో ఆ రోజు క్రిస్మస్ పండుగ రోజు ఎలాగైతే సిన్సియర్గా వస్తున్నావో అలాగే నాకు ఇయర్ అంతా కూడా అలాగే సిన్సియర్గా ఉండు. ఒక ఈస్టర్ రోజు లేకపోతే గుడ్ ఫ్రైడే రోజు నువ్వు ఎలా అయితే భక్తుడిగా ఉంటున్నావో మిగిలిన రోజులు కూడా అలాగే భక్తురాలుగా ఉండు అని దేవుడు అంటున్నాడు. ఆదివారం నాడు నీ వస్త్రధారణ బాగుంటుంది సంఘానికి వచ్చేటప్పుడు, కానీ మండే టు సాటర్డే వరకు పిచ్చి వస్త్రధారణ వేస్తున్నారే. ఇలాంటి నునువెచ్చని జీవితాలు వద్దు అంటున్నాడు. ఆదివారం రాగానే వస్తున్నారు మందిరానికి, నన్ను సంతోష పెడుతున్నారు, నన్ను ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, గట్టిగా ఆమీన్ అంటున్నారు, గట్టిగా ప్రార్థనలు చేస్తున్నారే. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే గొడవలు, ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవలు, ఇంటి వాళ్ళతో గొడవలు, అన్యుడిగా జీవించడం. మందిరానికి వస్తూ ఒకవైపు పబ్బుకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, మందిరానికి వస్తూ ఒకవైపు ఆత్మీయ జీవితంగా నివసించకపోవడం, మందిరాలేమో భక్తుడిగా, మందిరం వెనకాల భయం లేకుండా బ్రతకడము, ఇవన్నీ కూడా నునువెచ్చని జీవితాలు అంటున్నాడు. ఇంకెంతకాలము నేను బేర్ చేయాలంటున్నాడు. అందుకే అనేక విషయంలో మనందరం తప్పిపోతున్నాం. మాట విషయంలో తప్పిపోతున్నాము, ఆలోచించే విషయంలో తప్పిపోతున్నాం, దేవుడి ప్రణాళికలో నెరవేర్చాలని తప్పిపోతున్నాం, నీతి విషయంలో తప్పిపోతున్నాం, పరిశుద్ధత విషయంలో తప్పిపోతున్నాం, విశ్వాస విషయంలో తప్పిపోతున్నాం. అనేక విషయాలలో మనందరము కూడా తప్పిపోతున్నాము. కానీ నోటి మాటను తప్పితే దాన్ని ఏంటిదంట, సర్వ శరీరం మీద ఆధీనము చేసుకోకుండా అయిపోతాము. నోటి మాట తప్పితే లోపములో ఉన్న వాళ్ళమాట, నోటి మాట తప్పనికపోతే లోపం లేని వాడై ఉన్నామట. చూసారా అండి, నోటి మాటకు ఎంత ఇంపార్టెంటో. చాలామందికి 2 నాలుకలు కాదు, 20 నాలుకలు కూడా చూశాను నేనైతే. చాలా షేడ్స్ చూశాను ఒక మనిషిలో కూడా. ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా, పక్కన ఒకలాగా, లెఫ్ట్ రైట్ ఒకలాగా. సో అప్పుడప్పుడే మాటలు మార్చడం, అప్పుడప్పుడే అబద్ధాలు ఆడడం, అప్పుడప్పుడే నిందలు వేయడం, అప్పుడప్పుడే మోసాలు చేయడం, అప్పుడప్పుడే నాలుకతోటి నిందలు వేయడం. లేని వార్తలు పుట్టించద్దు. మరీ ముఖ్యంగా అండి, అబద్ధ సాక్ష్యము చెప్పద్దు, లేని మాటలు పుట్టించద్దు. సో చాలామంది కూడా కొంత 1% చేస్తే తప్పు, దానిని 90% యాడ్ చేసి 99% యాడ్ చేసి తప్పని చెప్తుంటా అంటారు. సో ఇదంతా నునువెచ్చని జీవితం. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి నునువెచ్చని జీవితానికి. సో కొంతమంది ఏమో లేనిపోని నిందలు 1, 2, 3 పుట్టించి చెప్తుంటా అంటారు, పుట్టించి వార్తలు చెప్తుంటా అంటారు, పుట్టించి ఇంకోరి మీద ఎక్స్ట్రాగా మాట్లాడుతుంటా అంటారు, ఎక్కువగా చెప్తుంటా అంటారు. సో ఇవన్నీ కూడా నునువెచ్చని జీవితం. కంట్రోల్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ మౌత్. దట్ ఈస్ అ వెరీ డేంజరస్. మనం మాట్లాడే ప్రతి మాట రికార్డెడ్ బై గాడ్, రికార్డ్ అవుతుంటా ఉంటుంది. సో అందుకే మన మాట స్పష్టంగా ఉండాలి, మన మాట నీతిగా ఉండాలి, మన మాట యథార్థతంగా ఉండాలి, మన మాట ఒకలా మన మాట కొంచెం కఠినంగా ఉన్నా పర్లేదు, కానీ దాంట్లో సత్యం ఉండాలి. సో గుర్రములు మనకు లోబడుటకే నోటిని కళ్ళెము పెట్టి వాటిని శరీరం అంతయు తిప్పుతాం కదా. ఇప్పుడు గుర్రము లోబడాలంటే నోటికి కళ్ళెం పెడతారు, నోటికి లాక్ వేస్తారు. సో అప్పుడు దాని శరీరాన్ని అంతా తిప్పుతారు. ఇప్పుడు గుర్రానికి నోటికి కళ్ళెం పెట్టి ఆ చేతికి తాడు పట్టుకొని లెఫ్ట్కు తిరిగితే లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి తిరిగితే రైట్కి వెళ్తుంది. అంటే దాని నోటి ద్వారా మనం గుర్రం యొక్క శరీరాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చక్కాని చేత తిప్పబడును. సో ఓడ ఉన్నది, ఒక ఓడకు ఒక చక్కాని అంటే హ్యాండిల్ ఉంటుంది. ఎంత పెద్ద ఓడైనా కూడా ఆ హ్యాండిల్ తోటే కంట్రోల్ అవుతుందండి. ఇప్పుడు మన బస్సు ఉన్నది, ఒక చిన్న హ్యాండిల్ లాంటిది, ఒక చిన్న స్టీరింగ్ అంటారు, హ్యాండిల్ కాదు కానీ స్టీరింగ్.
ఒక బస్సు కంట్రోల్ చేయాలన్నా, ఒక లారీ కంట్రోల్ చేయాలన్నా, ఒక ఒక పెద్ద విమానాన్ని కంట్రోల్ చేయాలంటే ఒకటే స్టీరింగ్. మన నాలుకే కూడా స్టీరింగ్తో సమానము. మన నాలుకే కూడా లెఫ్ట్ అంటే లెఫ్ట్ పోతుంది, రైట్ అంటే రైట్, అంటే అబద్ధం అంటే అబద్ధము, జీవం అంటే జీవము, మరణం అంటే మరణము, ఏదంటే అది పలుకుతుంది మన నాలిక. సో నరాలు లేని నాలిక చాలా డేంజర్. ఎప్పుడైనా కూడా అది చిన్నగా ఉంటుంది. మన శరీరంలో అతి చిన్న అవయవము నాలిక, కానీ అందరి మధ్య చిచ్చులు పెడుతుంది, అందరి మధ్య గొడవలు పుట్టిస్తుంది ఈ నాలిక. దీంతో జీవాన్ని ప్రవచించుకోవచ్చు, మరణాన్ని ప్రవచించుకోవచ్చు, ఆశీర్వాదాన్ని చెప్పచ్చు అండ్ శాపనార్థాలు పెట్టవచ్చు దీంతో. సో ఓడలను చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చక్కాన్ని చూచి తిప్పబడును. ఒక స్టీరింగ్ ఉంటుంది ఓడకు కానీ, లారీకి కానీ, కారుకు కానీ, లేకపోతే బస్సుకి, వ్యాన్కి, ట్రక్స్కి. ఆ స్టీరింగ్ తోటే ఆ ఓడనంతా కంట్రోల్ చేయొచ్చు. అలాగే మన నోటితోటి మన ఆత్మీయ జీవితాన్ని కంట్రోల్ చేయొచ్చు. మన నోటితోటి మన ఆత్మీయతను కాపాడుకోవచ్చు, మన నోటితోటి ఆత్మీయతను పాడు చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు స్టీరింగ్ లెఫ్ట్ తిరిగితే వెహికల్ అంతా ఎలాగా లెఫ్ట్కి పోతుందో, స్టీరింగ్ రైట్కి తిప్పితే వెహికల్ అంతా ఎలాగా రైట్కి పోతుందో, మన నాలుకే కూడా ఎటు పడితే అటు తిప్పకూడదు. సో నీతిగా మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడాలి. ఒక్క పొల్లు కూడా మనం పోకూడదు, ఒక్క తప్పు కూడా మాట్లాడకుండా ప్రాక్టీస్ చేయాలి మనందరము కూడా. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమై బహుగా అదిరిపడును, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. సో చూసారా, ఒక చిన్న అగ్గిపుల్ల చాలు అడవి మొత్తాన్ని తగలబెట్టడానికి, ఒక చిన్న నాలుకే చాలు అది గొడవను పుట్టించడానికి. సో ఇలాంటి నునువెచ్చని జీవితం వద్దు. ఇప్పుడు భార్య భర్తల గొడవ అయిందనుకోండి, చాలామంది పుల్లలు పెట్టి ఇంకా ఎక్కువ చేసిన వాళ్ళని చూశాను, కానీ వీళ్ళను శాంతి చేసి తగ్గించిన వాళ్ళను చూడలేదే. సో చాలామంది ఇప్పుడు రెండు రాజ్యాలు కొట్టుకోవడానికి, రెండు దేశాలు కొట్టుకోవడానికి, ఇద్దరు భార్య భర్తలు కొట్టుకోవడానికి, రెండు కుటుంబాలు కొట్టుకోవడానికి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్టుకోవడానికి కారణము నాలికనే, ఆ నోటి మాట నుండి వచ్చే నాలికనే. సో అది చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మన నోరు బైబిల్ చదివే నోరు, గుర్తుపెట్టుకోండి. ధన్యత అండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనందరి ధన్యత. వీఆర్ నాట్ వర్తీ టు వర్షిప్ గాడ్. మనందరము దేవుణ్ణి ఆరాధించే అర్హులము కాదు, కానీ ఆయన మనకు ఇచ్చాడు. ఆయన ఆ వర్షిప్ చేసే అర్హత మనకి ఇచ్చాడు. మనందరం ఆయనను స్తుతించే అర్హులము కాదు. ఆయనే ఇప్పుడు పరలోకంలో ఎవరు స్తుతిస్తారు, ఎవరు ఆరాధిస్తారు దేవుణ్ణి? దేవదూతలు. ఆ దేవదూతలు ఒక్క తప్పు కూడా చేయని దేవదూతలు, పరిశుద్ధతగా చాలా హోలీగా ఉన్న దేవదూతలు, అవన్నీ చాలా పరిశుద్ధంగా ఉన్న దేవదూతలు, ఒక్క తప్పు ఒక్క పొరపాటు కూడా చేయని దేవదూతలు ఆయనను పరిశుద్ధుడా అని ఆయనను ఆరాధిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. సో కోట్లాది దేవదూతలతో ఆయన ఆరాధించబడుతున్నాడు. ఆ కోట్లాది దూతలు అన్నీ కూడా పరిశుద్ధులు, ఒక్క పాపం కూడా చేయని దేవదూతలు, ఒక్క అబద్ధం కూడా ఆడని దేవదూతలు, ఒక్క తప్పు కూడా చేయని దేవదూతలు. వాటికి దేవుడు ఆ అర్హతనిచ్చాడు, దాని ద్వారా మహిమ పొందుకుంటున్నాడు. అలాంటి ధన్యత మనకు కూడా ఇచ్చాడు. సో మనం ఆరాధించే నోరు, స్తుతించే నోరు, దేవుణ్ణి పొగిడే నేరు. సో అలా అని మనమైనా పరిశుద్ధులమా? కాదు. ఆయన మనకు ఆ పవర్ ఇచ్చాడు, ఆయన మనకు ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇట్స్ ఏ ఆపర్చునిటీ టు వర్షిప్ గాడ్. సో ఆయన కృపను మనకిచ్చాడు, ఆయనను ఆరాధించే కృపను, ఆయనను స్తుతించే కృపను మనకిచ్చాడు. సో మనమేమైనా పరిశుద్ధులమా? కాదు. 10 కోట్ల తప్పులు చేశాము, 10 లక్షల పాపాలు చేశాము, 10 లక్షల దోషాలు చేశాము. ఆయన మనల్ని ఆరాధించే శక్తి మనకిచ్చాడు. మన ద్వారా ఆయనను మహిమపరుచుకుంటున్నాడు. ఆయనను మహిమపరచే వాళ్ళను మనల్ని మహిమపరుస్తానన్నాడు. సో అలాంటి నోరు, ఆయనను ఆరాధించే నోరు, ఆయనను స్తుతించే నోరు, ఆయన వాక్యాన్ని బోధించే నోరు, ఆయన వాక్యాన్ని చదివే నోరు. సో ఆయన వాక్యం కూడా గొప్ప వాక్యం అండి. అది అంత సాదాసిద్ధమైన వాక్యము కాదు, అది ఆయన తలంపుల నుంచి, ఆయన ఆలోచన నుంచి పుట్టిన వాక్యము. మనం ప్రార్థిస్తే నరకం అంతా గడగడ వణుకుతుంది. ఒక 2-3 గంటలు మనం ప్రార్థిస్తే అపవాది వణికిపోతాడు మనం ప్రార్థించే ప్రార్థనకు. సో అలాంటి నోరు మనది. మన ప్రార్థన పరలోకానికి వినపడుతుంది మనం ఇక్కడ ప్రార్థిస్తే. అలాంటి నోరుతోటి బూతులు మాట్లాడడం ఏంటి, అబద్ధాలు మాట్లాడడం ఏంటిది, అలాంటి నోటితోటి చాడీలు చెప్పడం ఏంటి, అలాంటి నోటితోటి లేనిపోని వార్తలు పుట్టించి వీళ్ళ మీద నెగిటివ్గా చెప్పడం ఏంటి, వాళ్ళ గురించి లేనప్పుడు దుష్ప్రచారము చేయడం ఏంటి, లేనప్పుడు వాళ్ళ వెనకాల నెగిటివ్గా మాట్లాడడం ఏంటి, లేని వార్తలు పుట్టించడం ఏంటి, అబద్ధము చెప్పడం ఏంటి. సో అలాంటి నోరుతో దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నావే, అలాంటి నోరుతో దేవుణ్ణి ప్రేస్ చేస్తున్నావే, అలాంటి దేవుడు ఆ నోటిని వాడుకుంటున్నాడు. ఎంతమంది అన్యులు లేరండి చెప్పండి? దేవుని పిలువని వాళ్ళు, దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు. ఇంకా ఎందుకు అన్య ఆచారము, ఇంకా ఎందుకు అన్య తత్వాలు అన్నీ కూడా. సో వీ షుడ్
హ్యావ్ బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ కంప్లీట్లీ 100% మనము దేవుడి పిల్లలాగా బ్రతకాలి. సో నిప్పు ఎంత విస్తారమైన అడవిని తలపెట్టును. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, నాలికను 2 రకాలుగా వాడకు అంటున్నాడు దేవుడు. దీని నునువెచ్చని జీవితానికి నాలిక కూడా సాదృశ్యం అవుతుంది. సో నాలిక కూడా సాదృశ్యం అవుతుంది. సో స్ట్రిక్ట్ యువర్ వర్డ్స్, స్ట్రిక్ట్ అండ్ ప్రొటెక్ట్ యువర్ వర్డ్స్, ప్రొటెక్ట్ యువర్ మౌత్. మనం ఏది పడుతుంది నేచర్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే నేచర్ అయిపోయిందండి. ఒక మనిషి గురించి వెనకాల మాట్లాడడం దేవుడికి అసహ్యమట. నీ పొరుగువాడి గురించి చాటుగా వాడిని దూషించిన నాకు అసహ్యం అన్నాడు దేవుడు. కానీ ఇప్పుడు నేచర్ అయిపోయింది. అక్క లేనప్పుడు చెల్లె దగ్గర, అన్నం లేనప్పుడు తమ్ముడు దగ్గర, భార్య లేనప్పుడు భర్త దగ్గర, భర్త లేనప్పుడు భార్య దగ్గర, పిల్లలు లేనప్పుడు తల్లిదండ్రుల దగ్గర, తల్లిదండ్రులు లేనప్పుడు పిల్ల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర నెగిటివ్గా మాట్లాడమే నేచర్. ఇట్స్ ఎ నేచర్, బై నేచర్ అయిపోయింది, డిఫాల్ట్ అయిపోయింది. సో డిఫాల్ట్ అయిపోయింది. సో కంట్రోల్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఇది తగినది కాదు మనకు. సో మన నాలికనే మనల్ని నునువెచ్చని జీవితంలాగా నడిపిస్తుంది. సో స్ట్రిక్ట్ అంటే మన లైఫ్ అంతా స్ట్రిక్ట్గా ఉండాలండి. డిసిప్లిన్ లైఫ్ మనందరిది. ఆర్మీలో ఎంత డిసిప్లిన్ ఉంటారో మనం కూడా అంత డిసిప్లిన్గా మనం మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. ఆలోచనలను, నోటిని, చెవిలను, అలాగే కనులను, మన యొక్క కాళ్ళను, చేతులను కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో ఒక సర్మని కూడా మీకు చెప్తాను. మన పంచేంద్రియాల వల్ల వచ్చే తప్పేంటిది. పంచేంద్రియాలు అంటారు కదా, నాసికము, ముక్కు, చెవులు, కళ్ళు, నాలిక, ఇవన్నీ కూడా పంచేంద్రియాలు. సో వీటి వల్ల మనము ఏం తప్పులు చేస్తున్నాము. అందుకే మనము క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటాడు దేవుడు. క్రైస్తవ జీవితం ఏంటుందంటే శిల ఎత్తుకొని నడవాలంటే ఇదే. నోరు కంట్రోల్ చేసుకున్నామా, శిల ఎత్తుకొని నడిచినట్టే. మనస్సు, ఆలోచనలు కంట్రోల్ చేసుకున్నామా, శిల ఎత్తుకొని నడిచినట్టే. మన యొక్క కన్నులను, చెవులను కంట్రోల్ చేసుకున్నామా, శిల ఎత్తుకొని నడిచినట్టే. సో ఇది శిల ఎత్తుకొని నడవడం. అంతేకాని ఇటో కర్రముక్క పెట్టి భుజాల మీద వేసుకొని నడవడం కాదు. సో నన్ను వెంబడించువాడు తనను తాను ఉపేక్షించుకొని, నిన్ను నువ్వు రిజెక్ట్ చేసుకోవాలి. నీ ఇష్టాలు ఉండకూడదు, దేవుడి ఇష్టమే ఉండాలి. నీ కోపం వచ్చిందా, కంట్రోల్ చేసుకో. నోరు మాట మాట్లాడాలనిపిస్తుందా, కంట్రోల్ చేసుకో. సో యేసయ్యకి ఏది ఇష్టమో అదే చెయ్యి. ఎలా ఉన్నాడో అలాగే మాట్లాడు, అలాగే ఉండు. బట్ ఇది కష్టము. బట్ మనకు దేవుడు తప్పకుండా ప్రాక్టీస్ చేయమంటున్నాడు. నునువెచ్చని జీవితంలో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది మన నోరు, మన నాలిక మాత్రమే. నాలుక అగ్నే. నాలిక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమే, సర్వ శరీరంనకు మాలిన్యము కలుగజేయచ్చు. సో నాలిక ఏంటిదట, చిన్న శరీరంలో ఒక చిన్న అవయవము, అది మన శరీరంలో ఉంచబడ్డది. పాప ప్రపంచమే, సర్వ శరీరంలో మాలిన్యము కలుగజేయచ్చు. మీకు తెలుసా అండి, ఒకరు నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు మన నోట్లో నుంచి ఒక డార్క్గా వెళ్తుంటుందండి. ఒక స్పిరిట్ డార్క్గా వెళ్ళడము, ఒక పొగలాగా డార్క్లాగా వెళ్ళడము వెళ్తుంటుంది. నెగిటివ్ స్పీకింగ్ వెరీ డేంజరస్. నెగిటివ్ స్పీకింగ్ విల్ కమ్ ఫ్రమ్ నెగిటివ్ థాట్స్ విల్ కమ్ ఫ్రమ్ నెగిటివ్ ఐడియాస్. సో అందుకే నెగిటివ్గా ఉండొద్దు. సో ఒకరి గురించి మనము బూతులు మాట్లాడుతున్నామా, మన నోటి నుంచి ఒక డార్క్నెస్ బయటకు వెళ్తుంది. మనం నోటి నుంచి ఒక నెగిటివ్గా మాట్లాడుతున్నామా, డార్క్నెస్, అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నామా, డార్క్నెస్ బయటికి వస్తుంటుంది నోటి నుంచి. సో అందుకే ప్రపంచ పాపచర్యమైన సర్వశరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు. సర్వశరీరాన్ని మాలిన్యము కలగజేసేది ఏంటిది, మన నాలికనే, మన నోరే. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. సో అందరికీ చిచ్చు పెట్టేది, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. సో చూసారా, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది, మన ఆత్మను పాడు చేసేది, కరప్ట్ చేసేది, మన నరకానికి తీసుకెళ్లేది మన నోటి నాలికనే. ఆ నాలికను జాగ్రత్తగా మాట్లాడండి. నాకు అందరి జీవితంలో ఉన్నారు, చాలామందిని కూడా చూసాం మనందరం కూడా. ముందటేమో చాలా బాగా మాట్లాడతారు, వెనకాలేమో చాలా గలీజ్గా మాట్లాడతారు, చాలా వ్యతిరేకంగా మాట్లాడతారు మన గురించి. సో ఆ నునువెచ్చని జీవితం ఉంటుంది చూసారా, అది చాలా కష్టం అండి. అది వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఇష్యూస్ వస్తాయి అలాంటి వాళ్ళకు. సో వాళ్ళు అనుకుంటున్నారు నేను ఇప్పుడు మాట్లాడుతున్నానని, వాళ్ళు సంతోషంతో అనుకుంటున్నారు మాట్లాడుతున్నారు అని, కానీ తర్వాత బాధతో అనుభవించాల్సి ఉంటుంది. అందుకే కంట్రోల్ యువర్ టంగ్ అంటారు. అందుకే ఒక దేవదూత కూడా వచ్చి మోషే శరీరం అడిగినప్పుడు, ఒక అపవాది వచ్చి ఒక దేవదూత దగ్గర మోషే శరీరం వచ్చినప్పుడు, నాకేం తెలియదు, దేవుడికి తెలుసు అని వదిలేస్తాడు ఆ దేవదూత.
నాకేం తెలియదు, దేవుడే తీర్పు తీరుస్తాడని వదిలేస్తాడు. అందుకే అంతగా కంట్రోల్ చేసుకోవాలండి. సో ఒకవైపు ఆత్మీయంగా మాట్లాడుతున్నాము, ఇంకోవైపు అన్యుడిలాగా మాట్లాడుతున్నాము, ఒకవైపు చల్లగా ఉంటున్నాము, ఒకవైపు వెచ్చగా ఉంటున్నాము, ఒకవైపు మంచిగా మాట్లాడుతున్నాము, ఇంకోవైపు చెడుగా మాట్లాడుతున్నాము. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. వాడు తప్పు చేశాడా, అది తల్లైనా, తండ్రైనా, అన్నైనా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా, భార్య అయినా, పిల్లలైనా, స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళ తప్పును, నువ్వు ఇది తప్పు చేసావు, నేను ఖండిస్తున్నానని ఖండించాలి. కానీ ముందు సర్ది చెప్పి వెనకాల వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేయనండి. ఎవరైనా తప్పు చేస్తే తప్పనే చెప్తాను. నెక్స్ట్ నువ్వు మాట్లాడినా మంచిదే, నాతో మాట్లాడకపోయినా మంచిదే. అలాని నీ కోసం నిన్ను మెప్పించాలని నేను అవినీతి పరుణ్ణైతే కావద్దు, అపరిశుద్ధునైతే కావద్దు. ఎవరైనా పర్లేదు, ఏ రిలేషన్ అయినా గుర్తుపెట్టుకోండి. తల్లైతే ఒకలాగా, భార్యతో ఒకలాగా, పిల్లలైతే ఒకలాగా ఎగ్జంప్షన్ ఉండొద్దు. ఎప్పుడైనా కూడా ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఎవరైనా కూడా ఒకవేళ తల్లి తప్పు చేసిందా ఖండించాలి, లేకపోతే ఖండించలేదనుకోండి మనము అవినీతి పారులం అవుతాము. సో ఎవరు తప్పు చేసినా, తప్పు అనిపించినప్పుడు వాళ్ళు నెక్స్ట్ మాట మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళ కోసం మనం అవినీతులం కావద్దు. ఎవరి కోసం మనం అవినీతి పరులం కావద్దు. అవినీతికి ఎప్పుడు కూడా మన పిల్లలు తప్పు చేసిన తప్పు నాన్న, ఇది నేను ఖండిస్తున్నాను, నేను నీతో ఏకీభవించట్లేదు. ఒకవేళ ఏకీభవించావా, నువ్వు కూడా అవినీతి పారులు అవుతున్నావు. మన పిల్లల కోసమో, మన తల్లి కోసమో, తండ్రి కోసమో, భార్య పిల్లల కోసమో, అన్నజమ్మిళ్ళ కోసమో, అక్క చెల్లెల కోసమో, వాళ్ళను మెప్పించడం కోసము అవినీతి పాలు కావద్దు మనం ఎప్పుడైనా. ఎందుకంటే రెండు రకాలుగా ఉండద్దు. మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. తప్పు ఇంకోసారి చేయొద్దు, అంతే అంటే అంతే, స్ట్రిక్ట్. సో అలా ఉండాలి. ఆత్మీయ జీవితం అలా కాపాడుకుంటారు. సో ఇలా రెండు రకాలుగా ఉంటే మాత్రం చాలా ప్రమాదం. ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉండద్దు. మృగపక్షి సర్ప జలచరంలో ప్రతి జాతియు నరచేత సాధు కాలకును సాధు ఆయను గాని ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. సో చూసారా, ఏ మనిషి కూడా నాలుకను కంట్రోల్ చేసుకోవడానికి ఆపుకోడు. సో మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలును. ప్రతి జంతువు కూడా నోరు కంట్రోల్లో పెట్టుకుంటుంది, కానీ ఒక మనిషి అనేవాడు నోరు కంట్రోల్లో పెట్టుకోడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గలమైన దుష్టత్వమే. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. సో అందుకే నరుడు యొక్క నాలిక చాలా డేంజర్ అండి. ఆ రోజు దావీదు సౌలు చనిపోయిన తర్వాత ఒక ప్లేస్ని శపిస్తాడు. ఇక్కడ గడ్డి కూడా మొలవద్దంటే గడ్డి కూడా మొలవదు. ఇప్పటికి కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, దావీద్ కర్స్ ఆన్ ద ల్యాండ్ అని చేయండి, అది మీకు కనపడుతుంది. సో ఇప్పటికి కూడా గడ్డి మొరవదు. సో అంత పవర్ ఉంటుంది నాలిక, చాలా పవర్ ఉంటుందండి. మన కన్నులకు పవర్ ఉండదు, మన లివర్కి, కిడ్నీకి, హ్యాండ్స్కి, లెగ్స్కి, హెయిర్కి, దేనికి పవర్ ఉండదు. కానీ మన నాలుకకు పవర్ ఉంటుంది. మన నాలుకతోటి అపవాదిని ఆపివేయచ్చు, తెలుసా అండి. మన ప్రార్థన ద్వారా నరకాన్ని షేక్ చేయొచ్చు. మన ప్రార్థన ద్వారా దేవుడి యొక్క అటెన్షన్ని తీసుకోవచ్చు. మన ప్రార్థన కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం ఉన్న పరలోకానికి చేరుతుంది మన ప్రార్థన. సో మనం వెళ్ళలేము, మనము ఇప్పుడు మన పరలోకానికి వెళ్ళలేము, కానీ మన ప్రార్థన వెళ్తుంది. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రార్థన చేసే నోరు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అసత్యం ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు, నునువెచ్చగా మాట్లాడకూడదు. సో నునువెచ్చగా మాట్లాడకూడదు, ఖండితంగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కావద్దు. స్ట్రిక్ట్గా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. సో మరణకరమైన విషంతో నిండినదట. చూసారా, మన నాలిక మరణకరమైన విషంతో నిన్నది. అది నిరర్గలమైన దుష్టత్వమే, అంటే అతి చెండాలము. సో నాలిక, సో దానితో నువ్వు జీవాన్ని ప్రవచించుకో. నువ్వు 10 సార్లు ఒక మంచిగా ఉన్నాడండి, వాడిని 100 సార్లు పిచ్చోడా అన్నావు అనుకో, 101 సార్లు వాడు నిజంగా పిచ్చోడు అవుతాడు. నిజం చెప్తున్నా. ఒక పిచ్చోడిని నువ్వు వాని దగ్గర పెట్టుకోండి, 100 సార్లు మంచోడా అన్నావు అనుకో, వాడు మంచోడైపోతాడు. నువ్వు బాగుపడతావు అంటే వాడు బాగుపడిపోతాడు. చాలామంది నేను చూసాను, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులే పిల్లల్ని, నువ్వు చదవకపోతే బర్రెలు కాసుకుంటావు, చదవకపోతే మిల్క్ ప్యాకెట్లు వేసుకుంటావు, చదవకపోతే బజ్జీలు అమ్ముకుంటావు. సో అలా అని వాళ్ళు నిజంగా అలాగే అయిన వాళ్ళు ఉన్నారు. కూలి పని చేసుకొని, నాలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదివినా నువ్వు బాగుపడతావురా, దేవుడి చేత నువ్వు ఆశీర్వదించబడతావు. చదవకపోయినా దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక, దేవుడు నిన్ను దీవించును కాక, దేవుడు నిన్ను రక్షించును కాక. శుభవచనాలు పలకాలి. కడుపులో పుట్టిన పిల్లల్ని కర్స్ చేసిన వాళ్ళని చూశాను, శపించిన వాళ్ళని. నువ్వు బాగుపడవు, నువ్వు నశించిపోతావు, నువ్వు నాశనం అవుతావు. ఇలాంటి పిల్లల్ని కూడా తిట్టిన వాళ్ళని చూశాను. కడుపులో పుట్టిన పిల్లల్ని కూడా చూశాను. అలా కర్స్ చేయొద్దు ఎప్పుడైనా పిల్లల్ని.
ఆశీర్వదించాలి కానీ మన నోరు శపించకూడదు. వాళ్ళు అల్లరి చేసినా దేవుడు నిన్ను దీవించును గాక, మార్కులు తక్కువ వచ్చినా దేవుడు నిన్ను దీవించును గాక, అండ్ చదవకపోయినా నువ్వు ఇంకా అందరికంటే గొప్పవాడు అవును గాక. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కాలేజీలు పెట్టుకున్న వాళ్ళంతా కూడా 10th ఫెయిల్ అయిన వాళ్ళే అండి, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళంతా ఇప్పుడు కాలేజీలు పెట్టుకొని కాలేజెస్ నడిపిస్తున్నారు, బీటెక్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్. సో అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్లో చదువులేని వాళ్ళు ఉన్నారు, చెప్తున్నాం కదా. సో నాలిక, పిల్లల్ని శపించకండి, ఎవరిని శపించకండి, ఆశీర్వదించండి. శత్రువుని కూడా ఆశీర్వదించండి. సో శత్రువునేమో శపించి మన పిల్లల్ని ఆశీర్వదిస్తున్నామంటే 2 నాలుకలు పనిచేస్తున్నట్టే, గుర్తుపెట్టుకోండి. సో ఇతరులనేమో శపిస్తున్నావు, కుటుంబ సభ్యులేమో ఆశీర్వదిస్తున్నావు అంటే నీ నాలుక 2 రకాలుగా పనిచేస్తున్నట్టు, రెండు అంచుల ఖడ్గం అన్నట్టు అక్కడ. సో 2 రకాలుగా పనిచేస్తున్నట్టు. ఇటు శత్రువుని కూడా నువ్వు ఆశీర్వదించు, నీ మిత్రుడిని కూడా ఆశీర్వదించు, నీ పగవాన్ని కూడా ఆశీర్వదించు, నీ ఇంటి వాళ్ళని కూడా ఆశీర్వదించు. లేకపోతే అందరినీ శపిస్తావా, అందరినీ శపించు. నాలుక ఒకటి, కానీ అది మంచిది కాదు. సో అందుకే ఒకటే యూజ్ చేయాలి, యూజ్ గుడ్ వర్డ్స్, యూజ్ బ్లెస్సింగ్ ఓన్లీ, నాట్ కర్సెస్ కాదు. ఇప్పుడు నువ్వు 10 మంది ఉన్నారు, 10 మందినిలో 9 మందిని శపించావు, ఒక్కరిని ఆశీర్వదించావు, 2 నాలుకల మనిషి అన్నట్టు. లేకపోతే 10 మందిలో 9 మందిని ఆశీర్వదించావు, ఒకరిని శపించావు, 2 నాలుకల మనిషి అన్నట్టు, నులువెచ్చని జీవితం అన్నట్టు. 10 మంది, వాడు చెడ్డవాడైనా మంచివాడైనా, వాడు ఉన్నోడైనా లేనోడైనా, దరిద్రుడైనా ధనవంతుడైనా, పగవాడైనా, అండ్ కోపిష్టైనా గర్విష్టైనా, నీ పిల్లలైనా నీ పిల్లలు కాకపోయినా, చెల్లెల పిల్లలు అక్కల పిల్లలైనా, వాళ్ళను కూడా నువ్వు ఆశీర్వదించు. నువ్వు ఒక నాలికను ఒకేలాగా వాడుతున్నట్టు, 2 నాలుకల మనిషివి కాదన్నట్టు. అర్థమవుతుందా అండి? 2 నాలుకల మనిషి, 2 ఆలోచనల మనిషి, 2 తలంపుల మనిషి, రెండు ఉద్దేశాలు కలిగిన మనిషి, వాళ్ళు నునువెచ్చని జీవితాలు జీవిస్తున్నారు అని అర్థము. దాని నుంచి మనము విడుదల పొందుకోవాలి. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుతుము, దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. సో మనందరము దేవుడి పోలిక. సో తండ్రి అయిన ప్రభువుని తిడుతున్నాము, మన అన్ననో అక్కనో చెల్లెనో తండ్రినో భార్యనో పిల్లనో తిడుతున్నావు అంటే, శపిస్తున్నావు అంటే దేవుడి పిల్లలను శపిస్తున్నట్టే, అంటే నువ్వు దేవుణ్ణి శపిస్తున్నట్టే. మళ్ళీ అదే నోటితో దేవుణ్ణి స్తోత్రం నాయన, స్తుతి నాయన, వందనాలు నాయన అని అంటున్నావు అదే నోటితో. సో ఇక్కడ 2 నాలికలు పనిచేస్తున్నాయి లేదా? దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతించుతున్నావు, ఓకే, ఇట్స్ ఎ గుడ్. దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించుతున్నావు, ఇట్స్ ఎ బ్యాడ్. సో నునువెచ్చని జీవితం. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? అదే నోటితో తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తున్నావు, అదే పోలికతో పుట్టిన తండ్రి అయిన ప్రభువు పోలికతో పుట్టిన మనుషులనేమో శపిస్తున్నావు. ఈ 2 రకాల ప్రపంచము వద్దు అని అంటున్నాడు దేవుడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మన పిల్లలైనా, మన అన్న పిల్లలైనా, చెల్లె పిల్లలైనా, అక్క పిల్లలైనా, తమ్ముడు పిల్లలైనా, పొరుగువాడి పిల్లలైనా, అందరం కూడా దేవుడి పోలిక పుట్టిన వాళ్ళమే. ఈవెన్ ఏ మతస్థులైనా, ఏ కులం వారైనా, ఏ భాష వారైనా, అందరూ కూడా దేవుడి పిల్లలమే. అదే నోటితో బైబిల్ చదువుతున్నాం, అదే నోటితో ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, అదే నోటితో దేవుడి పోలికతో పుట్టిన వాళ్ళను శపిస్తున్నాము. సో దీన్ని నునువెచ్చని జీవితం అంటున్నాడు దేవుడు. మనుషులను శపించుతున్నాము. అందుకే చెప్తున్నా కదండి, పరలోకంలో దేవదూతలు అతి పరిశుద్ధము. ఆ పరిశుద్ధమైన దేవదూతలకు దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు వర్షిప్ చేయడానికి. దాని తర్వాత మనకు ఆపర్చునిటీ ఇచ్చాడు వర్షిప్ చేయడానికి, స్తుతించడానికి. కానీ మనం ఏమైనా పరిశుద్ధమా? 1,00,000 తప్పులు చేసాం, 1,00,000 పొరపాట్లు చేసాం, 1,00,000 దోషాలు చేసాం. మనం పుట్టినప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,00,000 పాపాలు చేసాం. అయినా దేవుడు మనకు ఆపర్చునిటీ ఇచ్చాడు. అలాంటి నోరుని మనం ఎలా కాపాడుకోవాలి? సో చాలా పవిత్రంగా కాపాడుకోవాలి. సో అందుకే ఎవరిని కూడా శపించద్దు, అందరినీ దీవించండి. దేవుని స్తుతించే నోరు, దేవుని ఆరాధించే నోరు, దేవునికి వాక్యం చదివే నోరు, దేవుడికి ప్రార్థించే నోరు. మనము కూడా ఇతరులను శపించకూడదు. డోంట్ కర్స్ ఎనివన్. ఒక నోటి నుండి ఆశీర్వచనము, శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరుల ఇలాగా ఉండకూడదు. సో ఒక్క నోటి నుండే ఆశీర్వచనం, అదే నోటి నుంచి శాపవచనం. చూసారా, 2 నాలుకలు పనిచేస్తున్నట్టు, 2 తలంపులు పనిచేస్తున్నట్టు, 2 రకాల ఆలోచనలు పనిచేస్తున్నట్టు. సో నా సహోదరుల ఇలాగా ఉండకూడదు, సో ఇలా ఉండకూడదు. ఇది నునువెచ్చని జీవితం. ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి, నునువెచ్చని జీవితం అంటే ఏంటిదో. ఇలా మనం ఇప్పటివరకు చేయలేదా? 100% అందరము చేస్తున్నాము. పెద్ద పెద్ద దైవజనులు చేస్తున్నారు, విశ్వాసులు చేస్తున్నారు, కాపర్లు చేస్తున్నారు, అందరము కూడా ఇలాగే చేస్తున్నారు. ఇలా ఉండకండి ఇప్పుడు అని అంటున్నాడు దేవుడు. ఓకే, దేవుడు మనకు ఫర్గివ్ చేస్తాడు. మనం ఇప్పటివరకు చేసినవన్నీ ఫర్గివ్ చేశాడు, సో చేస్తాడు. కాబట్టి ఒక నోటి నుండి ఆశీర్వాదము, అయితే ఆశీర్వాదమే పలుకు, శాపవచనము వద్దు మనకు. ఆ నోటి నుంచి శాపాలు వద్దు.
నీ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నావు, పక్కవాడి పిల్లలు కూడా బాగుండాలని కోరుకో. సో అది రెండు రకాలుగా ఉంటుంది. లేకపోతే నా పిల్లలే బాగుండాలి, ఇతర పిల్లలు బాగుండదు అంటే రెండు రకాల నాలికలు. అంటే కొంచెం మంచి చూపిస్తున్నావు, కొంచెం చెడు చూపిస్తున్నావు. సో అది మంచిది కాదు అంటున్నాడు. సో అందరూ బాగుండాలని కోరుకో, తప్పేమున్నది? నీ ఆస్తి ఏమైనా పోయిందా, నీ పాస్తి ఏమైనా పోయిందా, నీది ఉన్నది ఏమైనా కరిగిపోతుందా? నువ్వు కోరుకోవడంలో తప్పేమున్నది? నువ్వు కోరుకున్నంత మాత్రాన వాళ్ళు వస్తారా? నీ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంటుంది, నీ యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంటుంది. సో అందుకే అందరూ బాగుండాలని కోరుకోండి, అందరినీ ఆశీర్వదించండి, శత్రువుని కూడా ఆశీర్వదించండి. ఈ క్యారెక్టర్ దేవుడు పట్టుకుంటాడు. లెట్ us pray. నజరుడనేసయ్య, చాలా గొప్ప విలువైన వాక్యాన్ని మాకు అందించావు. ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని దర్శించి ఈ వాక్యపు ద్వారా మరొకసారి మమ్మల్ని ప్యూరిఫై చేశావు. రెండు నాలికల మనిషిలాగా మేము ఉండకుండా ఒకటే నోటితో ఆశీర్వాదం, ఒకే నోటితో శాపాలు, ఇలా రెండు పెట్టకుండా మేము మా నోటిని మిమ్మల్ని ఆరాధించి స్తుతించి అదే నోటితో ఇతరులను ఆశీర్వదించే నోరులాగా మమ్మల్ని మార్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఇప్పటివరకు మేము తప్పులు చేసుంటే నోటి ద్వారా వాటన్నిటిని క్షమించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.